అందరికీ కూడా దీనివల్ల భారతదేశ ఐక్యతకి కూడా భంగం వాటిల్లుతుంది అన్న ఒక అవగాహన ఉండకపోవచ్చు బహుశా. చాలా మందికి తెలియకపోవచ్చు ఆ విషయం. కానీ అల్టిమేట్‌గా జరిగేది మాత్రం అదే. అయితే ఇప్పుడు కొత్తగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న రమణ దీక్షితులు గారు ఆయన బయటకు వచ్చి కొన్ని ఆరోపణలు చేయడం వల్ల మళ్ళీ ఈ ఆలయాల మీద ప్రభుత్వ అజమాయిషీ, రాజకీయ పెత్తనం అన్న అంశం మళ్ళీ ఒకసారి దేశం అంతా కూడా చర్చకి వచ్చింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చిన్న సమస్య, ఎంతసేపు దీన్ని చర్చించే వాళ్ళందరూ రమణ దీక్షితులు గారు అలాంటి వారు, ఆయన ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, ఈయన వెనకాల బీజేపీ ఉంది, లేకపోతే ఈయన ఈ కారణాలతో చెప్తున్నారు అని ఏవో, ఆయన ఏదో రాజశేఖర రెడ్డి గారికి చాలా క్లోజు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజు, ఈయన ఫస్ట్ నుంచి మన చంద్రబాబు నాయుడు గారితో సరైన సంబంధాలు లేవు, నీకు ఏదో అంటే ఎంతసేపు ఏంటంటే వ్యక్తిగతంగా ఆయన దగ్గర ఏదో లోపాలు ఉన్నాయని